నేను లైకును రా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే నన్ను ఒకసారి నొక్కండి. నేను కమెంట్ అనరా, ఏ వీడియోలో మీకు ఏమేమి నచ్చాయో కింద టైప్ చేసి పెట్టండి రా. నేను షేర్ బటన్ ని రా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చెయ్యండి. అయ్యి బాబోయ్ ఏంటిలు ఏండే, నేను సబ్స్క్రైబ్ నండి. అలా నేను రాగి అని మర్యాద లేకుండా మాట్లాడినండి. మా ఛానల్లో వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే కోసంత సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ల కోసం ఆ బెల్ ఐకాన్ కూడా కొట్టేయండి బాబా, మీకు పుణ్యం ఉంటది. I just came to give you pause. సర్లేరా, మనకంటే ఎలాగో పార్సిల్ రావు, దానికి వచ్చిందని ఓపెన్ చేసి చూద్దాం. This is an important message regarding your next secret mission. ఇది చాలా కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్, అందుకే ఫోన్ కాంటాక్ట్స్ ఏం లేకుండా ఇలా డైరెక్ట్ గా పంపిస్తున్నా. దిస్ మిషన్ ఇస్ వెరీ డేంజరస్. ఎందుకంటే డకోటా బాయ్ కి నువ్వు బోర్వెల్ ఏజెంట్ అని తెలిస్తే నిన్న బోర్వెల్ లోనే వేసి కప్పెడతాడు. కొన్ని కోట్ల మంది భారతీయుల ప్రాణాలతో లింక్ అయి ఉన్న సీక్రెట్ ఆపరేషన్. అందుకే మనమే టేకప్ చేయాలి. ఇక్కడ మనం ప్రశాంతంగా పడుకోవడానికి, అక్కడ వాళ్ళ బోర్డర్ లో చేసే యుద్ధం నేషనల్ డ్యూటీ అయితే, ఇప్పుడు ఈ గ్యాంగ్స్టర్స్ నుంచి మన దేశాన్ని కాపాడుకోవడానికి మనం చేసేది కూడా నేషనల్ డ్యూటీ. మనం ఈ ఆపరేషన్ చేస్తుంది డబ్బు కోసం కాదు, దేశం కోసం. Assalamualaikum boy. Walaikum assalam Lali. వేగం ఏ కోరా, బేగమ్మని చూసి ఆగమైపోతాం ఏంట్రా? మనకు కావాల్సింది ఆ సుల్తాన్ గాడు. అవును కదా. ఏమ్రా లలి, ఎట్లున్నావు? బానే ఉన్నాను బాయ్. దుకాణం ఎట్లా నడుస్తుంది? నీ వల్ల మంచిగానే నడుస్తుంది బాయ్. నిన్ను పట్టుకుందామని మన ఏరియాలో ఒక పోలీస్ పై వచ్చాడు కదా, వాడిని మనోళ్ళు పట్టుకున్నారన్నా. యా అల్లా, ఎక్కడున్నాడు రా వాడు? కింద బేస్మెంట్ లో ఉన్నాడన్నా. పద. बेगम तुम इधर ही बैठो. रे लल्ली, बेगम को एक अच्छा वाला जूस देना. हाँ ओके भाई. రే గోరా, నేను వెళ్ళి చూసొస్తాను, నువ్వు ఎక్కడే ఉండు. ఓకేరా. బేగం పాపం గాలాడక ఆగమవుతుంది. ఇప్పుడు ఓకేనా? థ్యాంక్ యూ భయ్యా. భయ్యానా? బేగం భయ్యా ఏంటి, నన్ను గుర్తుపట్టలేదా? లేదు భయ్యా. అదిగో మళ్ళీ భయ్యా. నేను బేగం, నీ ఘోరాని. కోరా, ముझे याद नहीं आ रहे भैया. ఇది భయ్యా అంటుంటే గుండెల్లో గొయ్య తీసినట్టుంది. బేగం అలా ఎలా మర్చిపోతావు బేగం? హమారా ప్యార్ ఆకు చాటు పిందె తడిసే. ఒరే ఎడిటర్, ఆ సాంగ్ ఒకసారి రా, అప్పుడైనా గుర్తొస్తుందేమో. ఆకు చాటు పిందె తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే. అదిగో చూడు, అప్పట్లో పెద్ద ఎన్టీఆర్ పాటలు వేసుకొని ఒకళ్ళనొకళ్ళం పకడా పకడా. నువ్వు ఇప్పుడు భయ్యా అంటుంటే దిల్లు తొకడా తొకడా. అరే భయ్యా, మీ ఓనికి అంత క్లియర్ గా వీడియో ప్రూఫ్ చూపించాక కూడా అది నువ్వు కాదంటావేటి? కొంప తీసి హాయ్ నాన్నలో మృణాల్ ఠాకూర్ లాగా యాక్సిడెంట్ ఏమన్నా ఈ గతం మొత్తం మర్చిపోయావా? ఓ మేనిగి, ఓ తుమ్నే ఈ మతలబ్ ఓ కౌను. ఓ ఆషికి బేగం. మరి నువ్వు? సయ్యారా బేగం. నాటకాల పేర్లు మార్చేసుకున్నంత మాత్రాన ఫేసులు మారిపోవు. అబ్బా, वो मेरी दीदी है भाई, आशिकी बेगम. हम ट्विन सिस्टर्स हैं. ట్విన్ సిస్టర్సా? ఇదేం ట్విస్ట్? అంటే ఇప్పుడు ఆ సుల్తాన్ బాయ్ మీ ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడా? छी, नहीं नहीं, मेरा हस्बैंड का नाम सलमान है. మరి సుల్తాను? सुल्तान उनका भाई है, वो भी ट्विन ब्रदर्स है. ట్విస్ట్, వాళ్ళు కూడా ట్విన్ బ్రదర్సా? हाँ, सलमान डकोटा और सुल्तान डकोटा. అంటే నువ్వు పెళ్లి చేసుకుంది సల్మాన్ డకోటాని, నా బేగం పెళ్లి చేసుకుంది సుల్తాన్ డకోటాని. हाँ हाँ, सही है. ఈ ట్విన్స్ గాలేటే అసలు ఎక్కడ కలిసారు మీరంతా? जीन्स प्रोग्राम में. జీన్స్ ప్రోగ్రామ్ లో కలిసారా? అసలు ఇదంతా సొమ్మక్క వల్ల వచ్చిందనమాట. నవక ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు రా అమ్మగారితో? ఏం లేదు బాయ్, ఈ జ్యూస్ బండ్ లో ఏ జ్యూస్ బాగుంటుందని అడుగుతున్నా. అది నన్ను అడగాలరా. డ్రై ఫ్రూట్ జ్యూస్ బాగుంటది, అది చెప్పు. నేను అడిగింది మీ జ్యూస్ బండ్ లో బాగుండే ఐటమ్, మెనూలో బాగా కాస్ట్లీ ఐటమ్ కాదు. అది బాగుంటది కాబట్టి అంత కాస్ట్ పెట్టామరా లబ్బే. అయితే నాకేమొద్దు, వీడి దగ్గర స్టార్ బక్స్.
ఒరే తత్తి, హెడ్ మీద క్యాప్ బానే పెట్టాలో గాని ఫోర్ హెడ్ మీద బొట్టే చెరపడం మర్చిపోయావు. ఉందా తీ తీ. తా తోకే తా. రే గోరా పదండి వెళ్దాం. ఎక్కడికి మావా? ఇంటికి రా, ఇంకెక్కడికి? అదేంటి మావా ఇప్పుడే వచ్చి అప్పుడే వెళ్ళిపోదాం అంటావు? మనం వచ్చిన పని అయిపోయిందిరా, అందుకే వెళ్ళిపోదాం అంటున్నాను. ఏం మాట్లాడుతున్నావురా? అయిపోవడం ఏంటి? అసలు నువ్వేం చేసావు కింద? ఇదిగో చూడండి. హే నైస్ ఫోటోగ్రఫీ. థ్యాంక్ యూ. దీంట్లో ఏముంది ఎంతకి? దాంట్లో ఏముందంటావేంట్రా? నిన్న ఒంటిగంట రాక్షసుడు ఏమన్నాడు? ఏమన్నాడు? ఆ డకోటా బాయ్ ని క్యాప్చర్ చెయ్యాలి. అది చెప్పినట్టే క్యాప్చర్ చేసా విత్ 48 మెగాపిక్సెల్ కెమెరా. తాకు తెలుతురా తీడు తేలి ముద్ర తాడని. తల్లి తాపరేతనికి తీరో తంత తీడు తెదవ తెలు తప్పు. అలా అనేసావేంట్రా? తేకపోతే తేంత్రా తాడు తేప్తరు తేమని తెప్పింది. తాడు తోటోలు కాదు తాడిని. నేను కూడా ఆడనే కదరా క్యాప్చర్ చేశాను. పక్కన ఇంకెవరైనా పడ్డారా ఏంటి? ప్రతి తెర్రిపప్పు తినుమలన్నీ తోస్తావు. తేప్తరంటే తేంతో తెలీదు. తారా తెప్పరా. క్యాప్చర్ అంటే పట్టుకోవడం రా మనం. పట్టుకోవడమా? ఏం మాట్లాడుతున్నారా? అని మనం ఎలా పట్టుకుంటాం? కుళ్ళు జోకులు వేసామంటే కుళ్ళు కాలువలు వేసి తొక్కుతాను మావా. ఒరే తెంగరాదవా, ఫోటోలు తీయడానికి అయితే ఏ ఫోటోగ్రాఫర్ గా మెసేజ్ పంపిస్తాడు, మమ్మకి ఎందుకు పంపిస్తాడు? ఏమో ఆయన ఫోటోలు తీయడం కష్టమేమో. ఆడ అమెజాన్ అడవుల్లో పెద్ద అనకుండా మరి. బిగ్ ఫ్యాన్ అంటే ఆడే పిలిచి 4 ఫోటోలు ఎత్తాడు. తాడు తేబమ్మకి తీతను తప్పు తెప్పాడంటే ఖచ్చితంగా తాన్ని తట్టుకోవడానికే. అయితే నువ్వు వెళ్ళి పట్టుకోరా, నువ్వు వెళ్ళి పట్టుకో. ఎవడో బార్డర్ లో సోల్జర్స్ చేసేదే నేషనల్ డ్యూటీ కాదు, ఇక్కడ మనం చేసేది కూడా అని అన్నాడు. ఒరే నా మాట ఏనండ్రా, ఆ సుల్తాన్ బాయ్ గారు చాలా డేంజర్ గా ఉన్నాడు రా. ఆయన పట్టుకుందామని వచ్చిన పోలీసుని కింద పచ్చడి చేస్తున్నాడు. మనకు కూడా అదే పరిస్థితి వద్దేమో అని నాకు భయం వేస్తుందిరా. అందులో నీ గోరగాని చూసాడంటే రెడ్ క్లాత్ చూసిన అంబోతులా రెచ్చిపోతాడు. ఈడేంటి అలా నవ్వుతున్నాడు? మనే మీ అందరికి విషయం చెప్పనా? మీరు అనుకుంటున్నట్టు ఆడు సుల్తాన్ బాయ్ కాదురా. సుల్తాన్ బాయ్ కాదా? ఏం మాట్లాడుతున్నావురా? అవునరా, ఆడు సుల్తాన్ బాయ్ కాదు, సుల్తాన్ బాయ్ ట్విన్ బ్రదర్ సల్మాన్ బాయ్ అలియాస్ సల్మాన్ డకోటా. అంటే వాళ్ళిద్దరు అన్నదమ్ములా? కాదు అక్క చెల్లి. లేకపోతే ఇప్పుడే ఎంత క్లియర్ గా ట్విన్ బ్రదర్ అని చెప్పాను కదా. అంటే ఎవడన్నయ్య ఎవడ తమ్ముడు అని తెలుసుకొని ఏం చేస్తావరా? వాళ్ళ బయోగ్రఫీ రాస్తావా? ముందు నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచించండి. ఏంట్రా కామ్గా ఉన్నారు? నువ్వే కదరా ఆలోచించమన్నా. ఓకే, నేనే ఆలోచిస్తా. ఫస్ట్ అయితే మనం వాడి గురించి కొంత ఇన్ఫర్మేషన్ లాగుతావరా? ఆల్రెడీ లాగావు కదరా. అది సరిపోదు. వాడు ఎక్కడ ఉంటాడు, ఏం చేస్తాడు, ఎప్పుడు లెగుస్తాడు, ఎప్పుడు పడుకుంటాడు, ఎప్పుడు తింటాడు, ఎప్పుడు బాత్రూమ్కి వెళ్తాడు, ఎవరిని కలుస్తాడు, ఎక్కడ కలుస్తాడు, ఎలా కలుస్తాడు, ఎప్పుడు కలుస్తాడు, ఎంత మందితో కలుస్తాడు, ఇవన్నీ తెలుసుకొని ఒక డీటెయిల్ రిపోర్ట్ రెడీ చేసి ఫ్యామిలీ స్టార్ సినిమాలో మృణాల్ ఠాకూర్ లాగా బుక్ రాస్తావా? లేకపోతే ఏంట్రా ఇవన్నీ మనకు అవసరమా? నిన్న నువ్వు ఇచ్చిన ప్యాట్రియాటిక్ స్పీచ్ కి దురందర్లా వెళ్ళి నీ దోలతో వాడిని పట్టుకుంటావేమో అనుకున్నాను, కానీ వాడిని చూసి పక్కకు తప్పుకుంటున్నావు. అనవసరంగా ఫస్ట్ ఎపిసోడ్ లో దోలేందర్ అని టైటిల్ కూడా పెట్టాం కదరా. చీ, మొత్తం వేస్ట్. దోలేందర్ అంటే నువ్వు కాదు, నేను. ఇక నుంచి నా దోలేటో ఆ డకోటా బైక్ చూపిస్తా. భద్రా తత్తి. ఏంటి మావాడు అలా గెలిపాడు? ఆడేమన్నాడు మామా? నన్నేదో అన్నాడు మామాడు. అదేరా నువ్వు దోలగాడు కాదు. నేను దోలగాని కాదా? దిస్ ఈస్ ఇన్సల్టింగ్ మామా. కమెంట్స్ లో ఎవరినైనా అడగమనండ్రా, ఫన్మోజీలో దోలగాడు ఎవడంటే నా పేరే చెప్తారు. అలాంటిది నన్ను అంటే ఆడాడు. రక్తం మరిగిపోతుంది, ఒళ్ళంతా దోల కొత్త ఆడిపోతుంది. అరే నువ్వు ఇప్పుడు దోలతో ఏం చేయకురా. లేదు మామ, చెయ్యాలి. ఈ దోలగాడు దోల ఏంటో ఆడికి చూపించి మళ్ళీ వాడి నోటి చేతే దోలేందరని పిలిపించుకుంటా. లెట్స్ గో. పొల్లయ్య, నాకు తెలిసి ఈ పాటికి బేబమ్మకి మెసేజ్ రిసీవ్ అయిపోయి ఉంటుంది. రిసీవ్ అయిపోవడం ఏంటి సార్, ఆల్రెడీ ఓపెన్ కూడా చేసి చూసింది. అవునా? అయితే గ్యారీలో యాక్షన్ ఈ పాటికే స్టార్ట్ అయిపోయి ఉంటుంది. నాకు తెలిసి యాక్షన్ గ్యారీలో కాదు సార్, కెన్యాలో జరుగుతుంది. అదేంటి? మనం బేబమ్మకి పార్సిల్ పంపించిందేమో వాళ్ళ ఇంటికి, కానీ బేబమ్మ ఉన్నదేమో కెన్యాలో. కెన్యాలోనా? ఏం మాట్లాడుతున్నావురా? ఈ స్టోరీ చూడండి సార్. ఇదేంట్రా, బేబమ్మ ఇక్కడ బాబుతో బిజీగా ఉంటే మరి ఇంట్లో పార్సిల్ ఎవరు ఓపెన్ చేశారు? నేనే ఆ పార్సిల్ ఓపెన్ చేశాను మామ. నాకెంత దోల కాకపోతే నేను అలా చేస్తా, అలాంటిది నన్నే దోలగాని కాదంటాడా? అర్జెంట్ గా నా దోల ఏంటి ఆడికి చూపించాలి మామ. చూపిద్దాం మావా చూపిద్దాం. ఎందుకు ప్లాన్ ఏంటి? నా అంచనా కరెక్ట్ అయితే సల్మాన్ బాయ్ గారి దగ్గర చేరుకోవడానికి గోరగాడి దగ్గర ఉన్న వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ సుల్తాన్ బాయ్. ఆడి సుల్తాన్ బాయ్ దగ్గరికి వెళ్తున్నాడు కాబట్టి మనం డైరెక్ట్ సల్మాన్ బాయ్ దగ్గరికి వెళ్ళిపోదామా?
చచ్చిపోయి పైకి వెళ్ళిపోదామా? నువ్వు చెప్పింది అలాగే ఉంది మామ. అసలు సల్మాన్ డకోటా అంత పెద్ద గ్యాంగ్స్టర్ అంటే ఆడి చుట్టూ ఎంతమంది రౌడీలు ఉంటారు, ఎంతమంది కాపలాగేస్తారు. ఇవన్నీ పట్టించుకోకుండా మనం వాడి దగ్గరికి దండలెట్టుకుని వెళ్ళిపోయామనుకో, అయ్యే దాంట్లో మన ఫోటోలు గేసి పంపించేస్తాడు. మరి ఇప్పుడు ఎలా రా? సుల్తాన్ బాయి సల్మాన్ బాయి దేనికి మామ? మనకి లల్లీ బాయ్ ఉన్నాడుగా. బాయ్ మీరేంట్రా మళ్ళీ వచ్చారు? ఆ, అంటే నీతో కొంచెం మాట్లాడాలి లల్లీ బాయ్. బాయ్ నాతో ఏంట్రా మాట్లాడేది? బిజినెస్ బాయ్. బాయ్ బిజినెస్ ఏంట్రా అది? మా ఫ్రెండ్ కి సికింద్రాబాద్ లో హోల్సేల్ ఫ్రూట్ షాప్ ఉంది బాయ్. దాంట్లోంచి నీకు మార్కెట్ రేట్ కంటే తక్కువ ఫ్రూట్స్ ఇప్పిస్తా. బాయ్ బిజినెస్ అంటే ఏమన్నా ఖతర్నాక్ ఐడియా చెప్తావేమో. ఈ జ్యూస్ బండి మూసేసుకుందాం అనుకున్నాను. బాయ్ మళ్ళీ జ్యూస్ బండిలో ఫ్రూట్స్ అంటావరా? అలా అయితే నా దగ్గర ఇంకా ఎక్స్ట్రాడినరీ ఐడియా ఉంది బాయ్. ఐడియానా? అవును బాయ్, చెప్పాక మళ్ళీ నువ్వు కోపడకూడదు. ఏంటి మామ అది? అదే రా డకోటా బాయ్ గురించి. ఆ, మామ వద్దురా, ఏదో ఒక పెద్ద ప్లాన్ చెప్పి పెంట చేయకురా. లేదు మావా, సూపర్ ప్లాన్. బాయ్ అవునరా, నువ్వు చెప్పరా ఏంట్రా ప్లాన్? డకోటా బాయ్ ఉన్నాడు కదా బాయ్, ఆ డకోటా బాయ్ ని పోలీసులు పట్టించేద్దాం బాయ్. బాయ్ ఏంట్రా నువ్వు కూసింది? కోటాబాయిని పట్టించేస్తావా? మా అన్ననే పట్టించేస్తావరా నువ్వు? బాయ్ బాయ్ బాయ్, నా ప్లాన్ నీకు సరిగ్గా అర్థం కాలేనట్టుంది. బాయ్కేటి నాకే సరిగ్గా అర్థం కాలేదు. ఆ, డకోటా బాయ్ని పట్టించడం ఏంటి మామ? అబ్బా, ఆ డకోటా బాయ్ ని పోలీసులు పట్టించేస్తే నెక్స్ట్ డకోటా బాయ్ అయ్యే నువ్వే కదా బాయ్. ఏమన్నావురా? అవును బాయ్, డకోటా బాయ్ జైలుకి వెళ్ళిపోతే గ్యారీ నీదే కదా, తర్వాత నువ్వే కదా కింగ్. అమ్మ నా మామ, ఏం ప్లాన్ వేసావురా? బాయ్ ఐడియా బాగుంది. ఇంతకీ ప్లాన్ ఏంటి? ప్లాన్ చాలా సింపుల్ బాయ్. ఆ డకోటా బాయ్ ని పట్టించడంలో నువ్వు మాకు హెల్ప్ చేసావు అనుకో, ఈ గ్యారీ మొత్తం నీ కంట్రోల్ లోకి వచ్చేది బాయ్. తర్వాత నువ్వు చట్నీలో నంచుకుని తింటావో సాంబార్లో ముంచుకుని తింటావో నీ ఇష్టం. సెట్ అయిపోయాడు మామ. బాయ్ ఇంతకీ ప్లాన్ ఏంట్రా? ఇదే బాయ్ ప్లాను. బాయ్ ప్లాన్ అంటే ఇదే అని తెలుసు, కానీ నేనేం చెయ్యాలో చెప్పండి. ఆ, అదే నేను చెప్తాను బాయ్. బాయ్ బాయ్ సుల్తాన్ బాయ్, నమస్తే బాయ్. అరే కూరా నువ్వా? యా బాయ్, నేనే నీ ప్రియ శిష్యుడిని. అరే చల్ సాలే, నువ్వు నా శిష్యుడేందిరా? అంటే చాలా సంవత్సరాలు నీ దగ్గర అప్పు చేసి పిప్ అయ్యాను కదా బాయ్. చల్ దుష్మన్ సాలే, ఇప్పుడు దేనికి వచ్చినావు? మళ్ళీ అప్పటికి నీకు వచ్చినావా? లేదు బాయ్, నీకు ఒక ఆఫర్ ఇద్దామని వచ్చా. ఆఫరా? ఏందిరా అది? నువ్వు కాదని నేను ఆఫర్ బాయ్, సూపర్ ఉంటది. అరే దేడిది మాకు సాలే, ముందు ఆఫర్ ఏందో చెప్పు, తర్వాత నేను అవునంటానో కాదంటానో చెప్తా. ఏం లేదు బాయ్, మీ తమ్ముడు డకోటా ఉన్నాడు కదా, సల్మాన్ ఆ, ఆ డకోటాని ఆయన పెద్ద గ్యాంగ్స్టర్ అంట కదా. నీకెవరు చెప్పిర్రా? గ్యారీలో అందరూ అలాగే చెప్పుకుంటున్నారు బాయ్. ఏమ్రా గ్యాంగ్ ఉంటే గ్యాంగ్స్టరా? లేదు బాయ్, నీలాగా గుండెల్లో దమ్ము కూడా ఉండాలి. మస్తు చెప్పినావు. అయినా వాడేంద్రా గ్యాంగ్స్టర్? ఏడిది మగ్గాడు? ఆ దేడి దిమాగ్గాడే దేశానికి పెద్ద ముప్పులా మారాడు బాయ్. ఏమంటున్నావురా? మీ డకోటా బాయ్ని పట్టుకోవడానికి పెద్ద పెద్ద FBI, CBI, SBI ఏజెంట్లు తిరుగుతున్నారు. ఇల్లీగల్ డీలింగ్లు, హైటెక్ సిటీ ట్రాఫికింగ్లు, వెపన్ స్మగ్లింగ్లు, స్లీపర్ సెల్స్ ట్రైనింగ్లు, వాట్ నాట్. ఈస్ డూయింగ్ ఎవ్రీథింగ్. వరస్ట్ ఫెలో బాయ్ మీ తమ్ముడైతే. నిజమేరా, ఏం చేస్తాం? నేను కూడా చాలా సార్లు చెప్పి చూసిన, నా మాట విన్నడు వాడు. పోన్లేండి బాయ్, ఈసారి చెప్పి చూడకుండా చెప్పించి కొట్టండి. ఏం మాట్లాడుతున్నావురా? కొంచెం దగ్గర రండి. నాకు తెలిసిన కొంతమంది బోర్వెల్ ఏజెంట్లు మీ డకోటా గాడి గురించి ఎదుగుతున్నారు. మనం గనక ఇన్నాళ్ళకి పట్టించాం అనుకోండి, జైలుకు పోతాడు, సత్ప్రవర్తన వచ్చి మారతాడు. ఏమంటారు? ఐడియా బానే ఉందిరా, ఇంతకీ నేనేం చేయాలి? ఏం లేదు బాయ్, మీ తమ్ముడు ఎక్కడ ఉన్నాడో కనుక్కోండి చాలు. ఠీకే. अरे सुल्तान भाई कैसे हो? सलमान मैं ठीक हूँ. किधर है आप? అరే ఈడ చిన్న డీలింగ్ ఉంటే వచ్చినా బాయ్. ఏమైంది? ఏంది కదా? ఏం లేరా, ఊరికే చేసినా. ఏంది డీలింగ్? అదే బాయ్, సరుకు రష్యా పంపిస్తున్నా అని చెప్పినా కదా ఈ రోజే. అరే ఈ రోజేనా? అచ్చా అచ్చా, ఎక్కడ? ఏమైంది బాయ్? అరే ఏం లేరా చోటు, నిన్ను చూసి చాలా దినాలైంది కదా, ఒకసారి కలిసిపోదామని. అచ్చా అచ్చా, మన ఫ్యాక్టరీలోనే ఉన్నాం బాయ్, వచ్చేసే. ఏంటి బాయ్ సరుకు అంటున్నాడు? వెపన్స్ డీలింగా? అరే ఏమోరా, అదే అయి ఉంటుంది. వాడైతే డకోటా ఫ్యాక్టరీలో ఉన్నాడు. అబ్బా సూపర్ ఇన్ఫర్మేషన్ బాయ్, ఇప్పుడు చూడండి చెలరేగిపోతాం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్.
ఆఫ్టర్నూన్. లక్ష్మి, ఎవరో అడుక్కొని అతను వచ్చాడు. మధ్యాహ్నం రైస్ అయినా మిగిలిందా? సార్ నేను అడుక్కునేవాడిని కాదు సార్. ఓ సారీ అండి, మీ అవతారం చూసి అడుక్కొనేవాడు అనుకున్నా. ఇట్స్ ఓకే. మీ ఇంటికి మార్నింగ్ ఓ పార్సల్ వచ్చింది, అది ఎవరు ఓపెన్ చేశారు? పక్కింటోళ్ళు. లేకపోతే మా ఇంటికి పార్సల్ వస్తే మేము ఓపెన్ చేస్తాం గానీ పక్కింటోళ్ళు ఓపెన్ చేస్తారా ఏంటి? ఇంతకీ ఏం పార్సల్ అది? ఆ, అంటే ఆ పార్సల్ మీరు తీసుకోలేదా? లేదు, అలాంటి పార్సల్ ఏమైనా వస్తే మా ఎదవే తీసుకుంటాడు. ఓ, అయితే ఒకసారి ఏదో నెంబర్ ఇస్తారా? రాసుకో. హలో. ఈస్ దిస్ మను? యా, బట్ ఐ డోంట్ వాంట్ ఎనీ క్రెడిట్ కార్డ్స్. బాయ్. ఈడేంటి ఇలా పెట్టేశాడు? బా, ఎవడ్రా ఈడు? హలో, క్రెడిట్ కార్డులు వద్దని చెప్పాను కదా. వా, నేను క్రెడిట్ కార్డులు అమ్ముకునేవాడిని కాదురా. మరి బోర్వెల్ ఏజెంట్ ఫ్యూరీ. సార్ మీరా? జనగణమన అధినాయక. రే, 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 ఇప్పుడు నేషనల్ యాంథమ్ ఎందుకురా? అంటే నేను ఆల్రెడీ నేషనల్ డ్యూటీ మీద ఉన్నానని పాడాను సార్. అసలు నువ్వు ఎక్కడున్నావు? ఆ డకోటా బాయ్ ఎక్కడ ఉంటాడో తెలిసింది సార్. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం. నో 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 నో, ఇట్స్ వెరీ డేంజరస్. అవును సార్, ఆ వీధిలో కుక్కలు ఎక్కువ ఉంటాయంట. వెరీ డేంజరస్. మీకు వాట్సాప్ లో లొకేషన్ పెడతాను, కొంచెం చూసుకుని రండి. అమ్మడి అమ్మ, చూసావరా దత్తి? డైరెక్ట్ ఫారినర్ తోనే వెపన్స్ డీలింగ్ మాట్లాడుతున్నాడు వీడు. అమ్మరా దత్తి, ఈడెక్కడ ఉంటాడో ప్లేస్ అయితే కనుక్కున్నాం గాని ఇప్పుడు ఈ విషయం ఆ బోర్వెల్ ఒంటికని రాక్షసుడు ఉన్నాడు కదా, అడిగి ఎలా చెప్పాలి? అదేంటి తలాతంతావు? తాడి నెంబర్ దగ్గర తేదా? లేదురా, అడేదో బ్లూటూత్ స్పీకర్ పంపించాడు, అది ఎలా ఎలిగి మేడం చెప్పి దుబ్బమని పేలిపోయింది. అది బ్లూటూత్ స్పీకర్ కాదు, ఇట్స్ అ వీడియో మెసేజ్ ట్రాన్స్మిషన్ డివైస్. సార్, ఎవరు తిలాతున్నదేంటి? ఒరే దత్తి, ఆ వీడియోలో ఒంటికని రాక్షసుడు అన్నాను కదా, ఇక ఈడే. షట్ అప్, మై నేమ్ ఇస్ ఫ్యూరీ. సారీ సార్, మీరంత అదృష్టవంతులో తెలుసా? ఇప్పుడే మీ గురించి అనుకుంటున్నాం, అంతలోపు వచ్చేసారు. ఓ, నా గురించా? తౌంతార్ తకోతా తోపలేతున్నాడు. నాకు తెలుసు. తెలుసా? మరేదో సీక్రెట్ మిషన్ అని బేబమ్మకి ఎందుకు అప్ చెప్పారు? అబ్బా, వాడు ఇక్కడ ఉన్నాడని నాకు తెలిసింది మీ మనుగడ వల్లే. వాట్ ఆర్ యు టాకింగ్? రే డకోటా బాయ్, ఏంట్రా సపోటా మొక్క వేసుకుని చూస్తున్నావు? నువ్వు ఉన్న ప్లేస్ నాకెలా తెలిసిందనా? అరే, ఎవర్రా నువ్వు? నీ కోసం రానీకి ఫ్యాన్స్ ఉంటారు బే. పోలీస్. పోలీసా? కోతికి కడ్రాయి చుట్టినట్టున్నావు, నువ్వు పోలీస్ ఏందిరా? రైట్ డకోటా, నేను ఆశా మాషా పోలీసుని కాదు. నువ్వు చేసే పనులను బయట పెట్టి నిన్ను పట్టించడానికి వచ్చిన అండర్ కవర్స్ పైని. పయ్యా, ఎస్, ఐఎమ్ నాట్ దొరందర్, ఐఎమ్ దూలేందర్. నాకు కొంచెం దోలెక్కువ. వాడు తోలేందరేమో, నేను దురదేందర్, నాకు కొంచెం దురద ఎక్కువ. తేను తేటేందర్, తాకు తుంచుం తేట తెక్కువ. అరే అలా ఎలా చెప్తారో నేనేం ప్రిపేర్ అవ్వలేదు. మిస్టర్ బ్రిటిషర్స్, ప్లీజ్ గో బ్యాక్ టు యువర్ కంట్రీ బికాస్ వాట్ యు ఆర్ డూయింగ్ నౌ ఈస్ ఇల్లీగల్. వాట్ ఇస్ దిస్ ఇల్లీగల్? నో జెంటిల్మెన్. అరే మీరు ఉండండిరా. ఏంట్రా ఉండేది? బిజినెస్ పేరుతో ఇల్లీగల్ దందాలు చేసింది చాలు, ఇంకా దొరికేసావు. Yes, Mr. Salman Dakota, I am Sikh Fury from Bolwell and you are under arrest. అరే దేనికి సార్ అరెస్టు? నేనేం చేసినా? Illegal dealings with foreign delegates. అరే పందుల పెంపకం ఇల్లీగల్ ఏంది సార్? పందుల పెంపకం. పందుల పెంపకమా? పందుల పెంపకమా? పందుల పెంపకమేరా బాయ్. ఏం మాట్లాడుతున్నారు డకోటా బాయ్? అరే రష్యాలో ఏదో జబ్బు వచ్చి పందులన్నీ చచ్చిపోయినాయంట, అందుకే ఫారినర్స్ పందులు కావాలని వచ్చినారు. ఇందాక ఫోన్ లో సరికన్నా గీదేరా బాయ్ పందులు. పందులే? మరి గ్యాంగ్స్టర్స్, వెపన్స్, ఇల్లీగల్ డీలింగ్స్ ఇవన్నీ గవేం లేవురా బాయ్, అన్నంతా మీట్ బిజినెస్. అదేంటి బాయ్, మరి మీ అన్నయ్య ఏంటి అలా చెప్పాడు? సుల్తానా? ఎలా నవ్వుతున్నాడు? అరే గవన్నీ చేసేది నేను కాదురా బాయ్, మా అన్నే. మీరు పట్టుకోవడానికి వచ్చిన డకోటా బాయ్ వాడే. వాడు దొరకకూడదని మిమ్మల్ని నా వైపు డైవర్ట్ చేసి వాడెక్కడికో జంప్ అయిపోయి ఉంటాడు. అమ్మ నా సుల్తాన్ బాయ్, ఏం ట్విస్ట్ ఇచ్చావురా? నా అంచనా కరెక్ట్ అయితే వాడి పాటికి ఆ ఇల్లీగల్ వెపన్స్ డీలింగ్ ఏదో ఖతం చేస్తూనే ఉంటాడు. अरे रशीद भाई फिकर मत करो, आप पेमेंट कर लो, मैं शिपमेंट भेज दूंगा. పేమెంట్ పహలే లే लो सुल्तान भाई, ट्रीटमेंट ఖర్చులకు ఉండాలి.
ఏయ్ కౌన్? Violence का queen. ఏదమ్మా